ప్రతిష్టాత్మకమైన 2030 ఫిఫా వరల్డ్ కప్ స్పెయిన్ పోర్చుగల్తో కలిసి సంయుక్తంగా మొరాకో ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకోసం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది మొరాకో. ప్రపంచ కప్కు వచ్చే అతిథులు, క్రీడాభిమానులకు తమ దేశంలోని వీధి కుక్కల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేసింది. మొరాకోలో ప్రస్తుతం 30 లక్షల వీధి శునకాలున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటిని చంపేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన 2030 ఫిఫా వరల్డ్ కప్ కు స్పెయిన్ పోర్చుగల్తో కలిసి సంయుక్తంగా మొరాకో ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకోసం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది మొరాకో. ప్రపంచ కప్ కు వచ్చే అతిథులు, క్రీడాభిమానులకు తమ దేశంలోని వీధి కుక్కల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేసింది. మొరాకోలో ప్రస్తుతం 30 లక్షల వీధి శునకాలున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటిని చంపేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు 2030లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కు ముందు మొరాకో దాదాపు 30 లక్షల కుక్కలను ఆ గవర్నమెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మొరాకో అంతటా ఇప్పటికే వేల సంఖ్యలో వీధి కుక్కలను చంపారని, మరెన్నో కుక్కలకు ముప్పు పొంచి ఉన్నాయని జంతు సంక్షేమ సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ యానిమల్ కోయిలిషన్ కొన్ని క్రూరమైన పద్ధతుల గురించి తెలిపింది. ఇందులో విష ప్రయోగం, కాల్పుల వంటివి ఉన్నాయి. కుక్కల గొంతులకు బిగించే పరికరాలతో బంధించి వాటిని అమానవీయంగా చంపి రవాణా చేస్తున్నారని తెలిపాయి. ఇందులో చాలా జంతువులు గాయపడిన తర్వాత తీవ్రమైన నొప్పితో చనిపోతాయని సంస్థ పేర్కొంది. వీధి కుక్కలను చంపడంపై ప్రసిద్ధ జంతు హక్కుల ప్రచారకర్త జైన్ గుడాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్తో కలిసి సమస్యను లేవనెత్తారు. ఇది కలవరపెట్టే పరిణామమని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. శునకాలను చంపేందుకు మొరాకో అధికారులు అమానుష పద్ధతులు పాటిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. శునక జాతిని తగ్గించడానికి వాటికి విషం పెట్టాల్సి కాల్చి చంపడం వంటివి చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలు చేసినా బతికి బయటపడ్డ వాటిని దారుణంగా చంపేస్తున్నారు. ఈ చర్యలపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ జంతు కూటమి ఈ హత్యలను నివారించేందుకు మొరాకో సగ్లీ సీక్రెట్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. 2024 ఆగస్టులో హత్యలు ఆగిపోయాయని ఫిఫాకి మొరాకో హామీ ఇచ్చినప్పటికీ అవి ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని పేర్కొంది. హత్యలు పెరగడం, అంతర్జాతీయంగా వీటిపై జంతు ప్రేమికులు ఫోకస్ పెట్టడంతో ప్రస్తుతానికి వీటిని ఆపివేసినట్లు మొరాకో అధికారులు వెల్లడించారు. అయితే ఫిఫా, మొరాకో అధికారులు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిరక్షకులు, జంతు ప్రేమికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొరాకో చట్టాల ప్రకారం వీధి కుక్కలను చంపడం నేరం. కానీ అక్కడి అధికారులు మాత్రం చట్టాలను లైట్ తీసుకుంటున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ దారుణాలను అడ్డుకోవడం లేదని తెలుస్తోంది. జంతు సంరక్షణ సంస్థలు మాత్రం కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి టీకాలు వేసి తిరిగి వదిలిపెట్టే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే పెరుగుతున్న కుక్కల సంఖ్యతో షెల్టర్లు నిండిపోతున్నాయి. నిధులు కూడా సరిపోవడం లేదు.
ఈ ఘటనపై ఫిఫా ఇంకా స్పందించలేదు, కానీ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కోయిలిషన్ ఈ ఊచకోతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏకంగా 30 లక్షల కుక్కలను చంపేస్తారని హెచ్చరించింది. ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త జేన్ కుడాల్ సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఫిఫా జోక్యం చేసుకోవాలని, ఈ ఊచకోత కొనసాగితే మొరాకోలో టోర్నమెంటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిఫాకు లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో ఫిఫా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.